సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ప్రజెంట్ మన ముందు ఉన్నారు డాక్టర్ హ్యామ్ సుందర్ మైలపల్లి, చిల్డ్రన్ స్పెషలిస్ట్. నమస్తే అమర్నాథ్ గారు. నమస్తే సార్. సార్, హెడేక్ అనేది కామన్గా అయిపోయింది అంటే పెద్దవాళ్ళకి, యాజ్ యూజువల్గా చిన్నపిల్లలకు కూడా. కాకపోతే చిన్నపిల్లల్లో హెడేక్ అనేది అసలు ఏ మేరకు తీసుకోవచ్చు సార్? అది ఒక సీరియస్గా తీసుకోవాల్సిన థింగా, లేదంటే ఇంటి చిట్కాలతో మనం దాన్ని తగ్గించేస్తే సరిపోతుందా? హెడేక్ రకరకాలు ఉంటాయి. అంటే సింపుల్గా వచ్చి జస్ట్ మినిట్స్లో తగ్గిపోవచ్చు, కొన్ని గంటల తరబడి ఉండొచ్చు, కొన్ని నిద్రని కూడా డిస్టర్బ్ చేసేంత హెడేక్స్ ఉండొచ్చు. సో ఏ టైప్ ఆఫ్ హెడేక్ వస్తుంది? ఒకవైపు వస్తుందా, మొత్తం హెడ్ అంతా వస్తుందా, ఫ్రీక్వెంట్గా ఏమైనా జలుబు చేసి హెడేక్ వస్తుందా, పొద్దున్న లేవగానే వస్తుందా, ఏమైనా వామిటింగ్స్తో అసోసియేట్ అయ్యిందా, ఇలా రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి. బట్ ఏదైనా ఈ మధ్యన హెడేక్ సింపుల్ రీజన్ ఏంటంటే మొబైల్ టీవీ ఎక్కువ చూడడం. స్క్రీన్ని ఎంత లిమిట్ చేస్తే అంత మంచిది. సో స్క్రీన్ ఎక్కువ చూసే కొద్దీ పిల్లలకి హెడేక్ వచ్చే ఛాన్స్ మోస్ట్ కామన్, రీసెంట్గా మనం చూస్తున్నాం కాబట్టి. సో ఒకటి, స్క్రీన్ టైం రెడ్యూస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. రెండోది హైడ్రేషన్. సో వాటర్ ఎక్కువ తాగాలి. ప్రాపర్ స్లీప్, నైట్ మినిమం 9 to 10 అవర్స్. చిల్డ్రన్ కాబట్టి, పిల్లలు కాబట్టి ఒక 9 అవర్స్ అయినా కంటిన్యూస్ గుడ్ స్లీప్ ఉండేలాగా, అంటే లేట్ నైట్స్ పడుకోబెట్టకుండా ఎర్లీగానే పడుకోబెట్టేసి 9 అవర్స్ కంటిన్యూస్ ప్రాపర్ స్లీప్, గుడ్ స్లీప్ ఉండేలాగా చూసుకోవాలి. అలాగే అంటే ఇప్పుడు సివియర్ హెడేక్ వస్తుంది అనుకోండి, సపోజ్ చాలా హెడేక్ వస్తుంది, వామిటింగ్స్తో అసోసియేట్ అయ్యింది అంటే ఇట్ కెన్ బి మైగ్రేన్. పేరెంట్స్లో ఎవరికైనా మైగ్రేన్ ఉంటే పిల్లలకి మైగ్రేన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అది చాలా సివియర్ హెడేక్ వచ్చి పడుకుని పోదాం అనిపించడం, కళ్ళ ముందే మెరుపులు ఉన్నట్టు అనిపించడం, రకరకాల సౌండ్స్ వినిపిస్తున్నట్టు అనిపించడం, అండ్ డల్ అయిపోయి ఇంకా నిద్రపోతే కానీ ఉండలేను అనుకోవడం. సో ఇలాంటి సిమ్టమ్స్ రావచ్చు. ఈవెన్ సైనస్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా హెడేక్స్ రావచ్చు. యూజువల్గా ఓన్లీ ఈ మన ఫ్రాంటల్ ఏరియాస్లో వచ్చే హెడేక్ ఉంటాయి, ఫ్రాంటల్ హెడేక్ అంటాం. అదొకటే కాకుండా స్కూల్స్కి వెళ్తున్నారు కాబట్టి స్ట్రెస్ హెడేక్ అది కూడా చాలా కామన్ అవుతుంది. ఈ ఫ్యాక్టర్స్ అన్ని హ్యాండిల్ చేసుకుంటూ అది సింపుల్ హెడేకా లేకపోతే కాంప్లికేటెడ్ హెడేకా అని డౌట్ వస్తే మాత్రం వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేయాల్సి ఉంటుంది.